హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటు ముహూర్తం చేస్తున్నాం. మా నాన్నగారు పూజ చేస్తున్నారు. నాగుల మేరా సాహెబ్ పూజ. మా డాడీ గారు పూజ చేస్తున్నారు చూడండి. కొత్తగా వలలో తయారు చేసాము. వాటికి ముహూర్తం వచ్చింది. ఈరోజు ముహూర్తం చేస్తున్నాం. బోటు పూజ. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మా బోట్. అది బ్యాక్ సైడ్ ఉన్నది బోటు. వీళ్ళు మా బోట్లో రైతులు రైతులు కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ ఉన్న వలలో కొత్తగా తయారు చేసాము. ఆ వలలకి ముహూర్తం పెట్టాము. అది ఈరోజు రావడంతో ముహూర్తం చేస్తున్నాం. ఈయన ఒక రైతు. ఇప్పుడు మా ఈ పాప మా కూతురుతో కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. గంగలో కొబ్బరికాయని కడిగి సూర్యభగవానికి నమస్కారం చేసుకుని మా పాపతో కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. మా పెద్ద పాపతో. ఇంకో పాప ఉంది, చిన్న పాప, తన ఇంటి దగ్గర ఉంది. మా పాప కొబ్బరికాయ కొట్టలేకపోతుంది కాబట్టి నేను పట్టుకుని కొట్టిస్తున్నాను. చూడండి, ఇవన్నీ వలలు కొత్తగా తయారు చేసాం. 3 lakhs వరకు అయింది అమౌంట్. అది మా బోట్. అది ఫైనల్లీ దేవుడికి దండం పెట్టుకుని మా వ్యాపారాల్లో అండగా ఉండాలని కోరుకుంటూ పూజ పూర్తయింది. మా కూతురు పూజ దగ్గర హడావిడి చేస్తుంది. చూడండి ఒకసారి. మేము పూజ ఈ విధంగా చేసుకుంటాము. బీచ్ దగ్గరికి వెళ్ళి నదిను ప్లస్ సముద్రం కలిసే చోట ఇట్లా చేసుకుంటాం పూజ. చూడండి, మా బోటికి దండ అలంకరణ, నిమ్మకాయలతో అలంకరణ చేసుకుని పూజ చేసుకుని ఈ విధంగా వలలో బోట్లోకి ఎక్కించుకుని ఈ విధంగా వలలన్నీ జాయింట్ చేసుకుని బోట్లోకి ఎక్కించుకుంటాము. చూడండి ఒక్కసారి. కొత్త వలలు చేసి తీసుకొచ్చాము. ఈ విధంగా ఉంటాయి వలలు. ఈ వైట్ కలర్లో ఉన్నవి ధర్మకోల్ బెండ్లు. ఇవన్నీ వాటిని వలలో కడతాము పైగా. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. వలని బోట్లోకి ఎక్కించుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక మా పాప చూడండి. ఫైనల్లీ పూజ పూర్తి అయిపోయింది. రిటర్న్ అన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో నేను వేటకి వెళ్ళినప్పుడు చేపలు ఏం పడ్డాయి అన్నది వీడియో చేస్తాను. మళ్ళీ అప్పుడు వీడియో పెడతాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.